ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಹೇಗಿದ್ದೀರಾ? ఏంటి సడన్గా కన్నడ మాట్లాడుతాను అనుకుంటున్నారా? మనం బెంగళూరులో ఉన్నాం కదా, సో కన్నడ మాట్లాడాను. అండ్ వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ ద షేడీ గై అండ్ వెల్కమ్ టు అవర్ అనదర్ వ్లాగ్. సో ఈ వీడియోలో మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? రోజు వీడియోలో లొకేషన్ మారింది కదా. సో ఈరోజు మనం ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉన్నాం, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో. అండ్ మనకు ఐడి కార్డు కూడా ఇచ్చారు. ఐఎమ్ అ విజిటర్ హియర్. సో ఎందుకంటే మా అక్క ఇక్కడ పనిచేస్తుంది, సో నేను ఇక్కడ విజిటర్గా వచ్చాను. ఐడి కార్డు కూడా ఇచ్చారు, ఇదిగోండి. సో కాసేపు ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం అంతా చూసేసి వెళ్దాం అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి చూడడానికి, వర్కింగే కాదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ చాలా ఉన్నది. సో వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు ఆచారం ఉంటుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్ గుర్తుపెట్టుకోండి. సో సబ్స్క్రైబ్ చేయండి ఫాస్ట్గా, లెట్స్ గో. సో గైస్ చూడండి అంత బాగుందో లోపల. అండ్ ఇక్కడ మనకి టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. వర్క్ చేసి బోర్ కొడితే టెన్నిస్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ ఏవో రూమ్స్లో ఉన్నాయి, చాలా ఫ్రీ స్పేస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మనకి టైమింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ బెంగళూరులో వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. ఎంత చల్లగా ఉంది ఇక్కడ. మన వైజాగ్లో అయితే అసలు తట్టుకోలేము. వైజాగ్ వాళ్ళు ఇక్కడికి వస్తే ఏసీలు కూడా వేసుకోవచ్చు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. మా అక్కున్న అపార్ట్మెంట్లో ఏసీస్ లేకుండా వీళ్ళు కొడుకుంటున్నారంటే మామూలు విషయం కాదు, అంత చల్లగా ఉంటుంది ఇక్కడ. వీళ్ళ సమ్మర్ మనకి వింటర్తో సమానం, అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూర్చుని మన కొలీగ్స్తో హ్యాంగ్ అవుట్ అవడానికి టేబుల్స్లో ఉన్నాయి. సో ఇది వైఫై జోన్ అంట, ఫ్రీ వైఫై ఉంటుంది ఇక్కడ. సో పైన ఉన్నది కెఫే అంట, డామినోస్, సబ్వే ఇలాంటివన్నీ ఉంటాయంట అక్కడ స్టాల్స్. గాయస్, మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమేజింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి. సో ఏ సైడ్ సైకిల్స్ ఉన్నాయి కదా, సైకిల్స్ ఒకవేళ మనం నడవలేకపోతే ఒక సైకిల్స్ తీసుకుని వెళ్ళచ్చు. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి బగ్గీ కూడా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం స్టాల్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి, ఎందుకంటే ఈరోజు సాటర్డే అండ్ ఎంప్లాయీస్ ఎవరు రారు కదా సాటర్డే. సో అందుకే అన్ని స్టాల్స్ క్లోజ్లో ఉంటాయి, కొన్ని ఓపెన్లో ఉంటాయి. డామినోస్ ఒకటి ఓపెన్లో ఉంది, అలాంటి చిన్న చిన్నవి ఓపెన్లో ఉంటాయి. అండ్ ఇక్కడ వెండింగ్ మెషిన్స్ కూడా ఉంటాయంట. కానీ అన్ఫార్చునేట్లీ సాటర్డే కాబట్టి ఇప్పుడు ఉండవు. మీకు చూపిద్దాం అనుకున్నాను, నాకు ఎప్పుడు ట్రై చేయాలి వెండింగ్ మెషిన్స్. నేను ఎగ్జైటెడ్గా ఉన్నా, కానీ సాటర్డే ఏం చేస్తాం. కానీ ఇక్కడ ప్రతి బస్ స్టాప్లో వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. సో యా, మన దగ్గర కూడా ఉంటే బాగుండు. ఇదిగోండి లోటస్ పాండ్. ఇది చూస్తే మన దిండి రిసార్ట్స్ వీడియో మీకు గుర్తు రావాలి, ఎందుకంటే దాని ముందే మన విల్లా ఉండదు కదా. సో ఇక్కడ కూడా లోటస్ పాండ్, కానీ ఫ్లవర్స్ అక్కడ లేనట్టు ఉన్నాయి. ఎనీవేస్ చూడడానికి చాలా బాగుంది. వావ్, అదిగోండి కొన్ని పువ్వులు అక్కడ ఉన్నాయి, చాలా బాగుంది పాండ్. అండ్ కొన్ని ఫిషెస్ కూడా ఉంటాయంట, మనకి ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే. చూడండి ఫిషెస్ ఏం కనిపించట్లేదు. అటు చూడండి ఒకసారి, ఆ కొబ్బరికాయలు పడితే ఎవరి మీద తల పగలకుండా ఉండడానికి ఈ నెట్లా కట్టారు. ఎందుకంటే అటు చుట్టూ ఎవరైనా నడిస్తే వాళ్ళ తల మీద పడుతుంది కదా, అప్పుడు కొబ్బరికాయ తల మీద పడితే గట్టి దెబ్బ తగులుతుంది. అందుకనే కొబ్బరికాయ అలా పడి ఆ నెట్లో పడుతుంది. సో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. బాగుంది, ఐడియా బాగుంది. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అందుకే బెంగళూరు క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది గ్రీనరీ వల్ల. మన దగ్గర కూడా గ్రీనరీ ఉంటుంది, కానీ బీచ్ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఫుల్ గ్రీనరీ, అసలు ఎంత చల్లగా ఉంది ఈ రోడ్లో నడుస్తుంటే. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, రౌండ్గా పెద్ద ఏరియా ఉంది. అండ్ దూరంగా మీకు కనిపిస్తుంది కదా ఏదో బిల్డింగ్. సడన్గా ఎండ బీభత్సం పెరిగిపోయింది, ఎందుకో తెలీదు. ఏదో తాగాలనిపిస్తుంది. మోర్ ఉంది పక్కన, సో మోర్కి వెళ్దామండి. ఇక్కడ జిమ్ కూడా ఉంది, చేయాలనిపిస్తుంది కానీ టైం లేదు. చాలా ఉన్నాయి ఇక్కడ.
హెల్త్ అండ్ గ్లో అనే షాప్ ఉంది, సలూన్ కూడా ఉంది, మెన్స్ సలూన్. అండ్ అదిగోండి మన మోర్ వచ్చిందమ్మా, వెళ్దాం పదండి, ఏదో కొనుక్కుందాం. మోర్ షాప్లో కూల్ డ్రింక్ లేదు, వాట్ ఈస్ దిస్? కూల్ డ్రింక్ లేకుండా మిల్క్ షేక్స్ ఉన్నాయి. నాకు ఎందుకు మిల్క్ షేక్స్ ఎందుకు చెప్పండి, ఒక్క కూల్ డ్రింక్ చాలు నాకు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఆ కూల్ డ్రింక్సే కాదు, ఎనర్జీ డ్రింక్స్ దగ్గరలో ఉన్నాయి. మనకి ఏంటి మోర్లో కూల్ డ్రింక్స్ ఏం లేకపోవడం వలన డైరెక్ట్ కెఫేకి అయితే వెళ్ళిపోతున్నాం. సో కెఫే అక్కడి నుంచి కొంచెం దూరమే, సో కెఫేకి వెళ్ళిపోయి అక్కడ ఏదో తినాలి ఇప్పుడు. సో గైస్, మన డ్రీమ్ నిజమైంది. ఇక్కడ వెండింగ్ మిషన్ ఒకటి ఆన్లో ఉంది. ఏం ఆర్డర్ చేసుకుందాం చెప్పండి. ఇక్కడ మనకి ఏం కావాల్సి పెట్టుకోవచ్చు, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. స్ప్రైట్ సోల్డ్ అవుట్. నాకు పేపర్ బోట్ తీసుకోవాలని ఉంది, పేపర్ బోట్ యాపిల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎలాగా చెక్అవుట్, ఫోన్పే, యూపీఐ వాలెట్, పేటిఎం, మేక్ పేమెంట్. సో గైస్, పేమెంట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిందా మంది, ఇదిగోండి. ఎస్, సక్సెస్ఫుల్గా మన డ్రీమ్ అయితే నెరవేరింది. వెండింగ్ మెషిన్లోంచి మన ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుందాం, పేపర్ బోట్ యాపిల్ జ్యూస్. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ఫ్రూట్ ట్రీస్ అనమాట, అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ చెట్లు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పనసకాయ ఎంత పెద్దగా ఉందో, పనసకాయ చెట్టు. అక్కడ అంజీరా చెట్టు కూడా ఉంది, అండ్ అక్కడ బనానా చెట్టు ఉంది, ఇందులో బనానా. అండ్ ఇదేంటో మరి చూద్దాం, ఇదేంటి, ఇదేమో మరి నాకు తెలియట్లేదు. ఫ్రూట్ లేదు ఇక్కడ. అదిగోండి ఇంకొక పనసకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇది పామ్ ట్రీ అని నేను అనుకుంటున్నాను, కానీ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఇది ఏ ట్రీయో మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకే. సో గైస్, ప్రజెంట్ అయితే డామినోస్కి అయితే వచ్చాను. సో 5 minutesలో మన ఆర్డర్ అయితే రెడీ అయిపోద్ది. సో తినేసి ఇంకా మిగతా అవన్నీ చూసేయాలి. 2000 years later. సో ఇదిగోండి మన పిజ్జా, చికెన్ పిజ్జా, అండ్ ఇది చికెన్ పాప్కార్న్, అండ్ విత్ డైట్ కోక్ అనేది ఇంపార్టెంట్ కదా, ప్రతి మీల్లో కోక్ అనేది ఇంపార్టెంట్. సో ఇది తినేసి మనం బయలుదేరిపోదాం పదండి. ఇప్పుడే తినేస్తాను అనమాట. సో కడుపు అంతా ఫుల్గా ఉంది. సో ఇప్పుడు అలా వాకింగ్ చేస్తున్నాను, చూడండి వెనక నుంచి ఫ్లోర్ వాకింగ్ చేస్తున్నాను, చాలా ఫ్రీ అవుతుందని. అండ్ ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది. ఒక్క డేలో ఒక్క వీడియోలో అయితే చూడడానికి ఇంపాసిబుల్, ఒక మినిమం కొన్ని అవర్స్ ఉండాలి ఇక్కడ. గాయస్, మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్, అమేజింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. లైట్ ఎండ ఉంది కానీ వేడిగా అయితే లేదు, చల్లగా లేస్తుంది. గాయస్, సైకిల్ తొక్కుతున్నా ఎల్బోస్ క్యాంపస్లో, చూసారు కదా. సైకిల్ తొక్కి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాను. దేవుడి దయ వల్ల ఎవరిని గొతకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో గైస్, ఈ క్లిప్ని నేను బై మిస్టేక్గా స్లో మోషన్లో రికార్డ్ చేశాను. యా, ప్రాక్టీస్ పోయింది సైక్లింగ్, సో జాగ్రత్తగా ఉండాలి. గాయస్, ఇప్పటివరకు మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. అది గైస్, ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో. మన ఛానల్లో వీడియోస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం వెరీ డిఫరెంట్ వీడియో, కొత్తగా ట్రై చేశాను. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుపెట్టుకోండి 100 సబ్స్క్రైబర్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను. ఉంటా, బాయ్.